అనర్హతకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టును మరొకసారి ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. తర్వాత మళ్ళీ వీళ్ళు ప్లేటు ఫిరాయించారు, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అనేటువంటిది గతంలో మళ్ళీ స్టేట్మెంట్ చేయడము, కొద్దిమంది గంట ముందుకు మేము కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పినప్పటికీ మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళు మాట మార్చారు. సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి స్పీకర్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చింది. నిర్ణీత గడువులో వీరిపైన చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి, వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అనేటువంటిది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది సుప్రీం చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక లిమిటెడ్ పీరియడ్, ఒక సమయం కుదించి వీరికి అప్పట్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే అనేటువంటి సుప్రీంకోర్టు చెప్పడంతో మెల్లగా స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు, విచారించారు. దీనికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యేకు అడ్వకేట్స్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల సమక్షంలో వీరికి సంబంధించిన విచారణ జరిగి టెక్నికల్ గా వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఇప్పటి వరకు స్పీకర్ దాదాపు 8 మంది పైన మొత్తం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్క దానం నాగేందర్, తర్వాత కడియం శ్రీహరికి సంబంధించినటువంటిది మాత్రమే పెండింగ్ ఉంది. రేపు ఆల్రెడీ స్పీకర్ నోటీస్ కి సంబంధించి 18వ తారీఖు రోజున దానం నాగేందర్, 19వ తారీఖు రోజున అంటే ఈ రోజు ఈ నెల ఫిబ్రవరికి సంబంధించినటువంటి విషయంలో కడియం శ్రీహరి విచారణ జరగనుంది. మళ్ళీ దానికి సంబంధించి ఒక బీజేపీ నుంచి వీలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వివేకానంద గౌడ్, తర్వాత వీళ్ళు ఆల్రెడీ పిటిషన్ వేశారు. వీరి సమక్షంలో విచారణ జరగనుంది. నిన్న జరిగినటువంటి తీర్పులో సుప్రీంకోర్టు మళ్ళీ సీరియస్ అయింది. ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో నిర్ణీత గడువు 3 వారాల లోపల నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ స్పీకర్ ఒక డెడ్ లైన్ కూడా విధించినటువంటి పరిస్థితి. లేకపోతే ఇది కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇప్పటి వరకు తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఇద్దరు విషయంలో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే, అంటే ఈ నెల గడువు నుంచి వచ్చే నెలటువంటి మొదటి వారంలోగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్చి 1st వీక్ లోపల నిర్ణయం తీసుకోవాలి. అనర్హత పిటిషన్ కి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫునటువంటి గెలిచి ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తీసుకున్నటువంటి నిర్ణయం పైన దానం పైన అనర్హత వేటు వేయాలనేటువంటి పిటిషన్ వేశారు. దానం నాగేందర్ అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి గుర్తుపైన. సో కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన పైన నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ టైం డెడ్ లైన్ ఉంది, అప్పట్లోగా నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అనర్హత సుప్రీంకోర్టు కూడా ఒక లిమిటెడ్ గా టైం విధించడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. గతంలో దానం నాగేందర్ ఆర్టీవీతో మాట్లాడుతూ స్టేట్మెంట్ చేశారు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఉప ఎన్నిక వస్తుంది, నేనే పోటీ చేస్తాను, నేనే గెలుస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేసిన దానం నాగేందర్ తర్వాత మళ్ళీ మాట మార్చారు. నన్ను బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు, నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు, సో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో మళ్ళీ చర్చకు తావిస్తా ఉంది. అంటే వీళ్ళు రాజీనామా చేయడానికి భయపడమో ఉప ఎన్నిక ఫేస్ చేయడానికి భయపడతా ఉన్నారనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కడియం శ్రీహరి కూడా సేమ్ స్టేట్మెంట్, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు, తర్వాత సిచ్యువేషన్ మళ్ళీ రీసెంట్ గా ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను టెక్నికల్ గా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే స్పీకర్ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. టెక్నికల్ గా వాళ్ళంతా బీఆర్ఎస్ స్పీకర్ కార్యాలయం ముందు హాజరై వాళ్ళంతకు వాళ్ళే వ్రాతపూర్వకంగా తర్వాత స్పీకర్ ముందు ఛాంబర్ లో డైరెక్ట్ గా ఆయన ముందు ప్రత్యక్షంగా మాట్లాడుతూ మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తే దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు అనేటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఆల్రెడీ స్పీకర్ కార్యాలయం పైన స్పీకర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు. కనీసం స్పీకర్ జరుగుతున్న పరిణామాలను కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళు ఎట్లా ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కండువా కప్పుకున్నారు, వీడియోలో మాట్లాడారు, సభల్లో మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు, గాంధీ భవన్ వెళ్తా ఉన్నారు, తర్వాత సిఎల్పి సమావేశాలకు హాజరవుతున్నారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాలు. ఇంత జరుగుతున్నా స్పీకర్ వీటిపైన దృష్టి పెట్టకపోవడం ఎట్లా అనేటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. సో మొత్తానికి మధు దానం కడియములపై అనర్హత వేటు తప్పదా అయితే? రైట్ మధు వినిపిస్తుంది. ఇటు దానం కడియం పైన అనర్హత వేటు తప్పదా ఇంకా?
ఎగ్జాక్ట్లీ, అంటే దానం నాగేందర్ పైన మొదటి నుంచి కూడా చర్చ జరుగుతా ఉంది. ఇప్పటి వరకు చూస్తే మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి మొదట పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్. యాక్చువల్లీ స్టార్టింగ్ లో మనం చూస్తే ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పోచారం గాని కడియం శ్రీహరి గాని వీళ్ళంతా పార్టీ మారారు. కానీ ఫస్ట్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేని దానం నాగేందర్. బలమైన ఆధారాలు ఉన్నాయి, ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు ఆయన ఎన్నికల సంఘానికి, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆయన పైనే మొదట వేటు పడుతుంది, ఖైరతాబాద్ లోనే ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి చర్చ జరిగింది. ఎట్ ద సేమ్ టైం సెకండ్ అభ్యర్థిగా కడియం శ్రీహరి, ఆయన కూతురు కోసం ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేయాలనేటటువంటిది వీడియోలో ఉన్నాయి, ప్రచారానికి సంబంధించినటువంటి సభల వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. సో సెకండ్ అక్కడ ఉప ఎన్నిక వస్తున్నటువంటి చర్చ జరిగింది మొదటగా వచ్చేటువంటి ఉప ఎన్నికలో. ప్రస్తుతానికి మాత్రం దానం పైన వేటు పడే అవకాశం ఉంది. దానం అంతకంటే ముందే ఆ వేటు తప్పించుకోవడానికి రాజీనామా కూడా చేయనున్నారనేటువంటి చర్చ ఉంది. ఎందుకంటే సస్పెండ్ చేస్తే ఆయన పైన వేటు వేస్తే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కాస్త క్షేత్రస్థాయిలో ఉప ఎన్నికల్లో ఇబ్బంది ఉంటుంది. మేము చెప్పింది కరెక్టే కదా అని బీఆర్ఎస్ చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అంతకంటే ముందు దానం రాజీనామా చేస్తారు, ఉప ఎన్నికను ఫేస్ చేస్తారనేటువంటి చర్చ జరిగింది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాల్లో దానం నాగేందర్ కాస్త మాట మార్చారు. నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాననేటువంటి మాట మార్చారు. రేపు ఫిబ్రవరి 18న దానం నాగేందర్, ఫిబ్రవరి 19న కడియం శ్రీహరి పైన విచారణ ఉంది. స్పీకర్ నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటి చర్చ. 3 వారాల గడువు సుప్రీంకోర్టు మళ్లీ విధించడం, స్పీకర్ కార్యాలయం పైన కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. మార్చి మొదటి వారంలోగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దానం పైన ఖచ్చితంగా వేటు పడనుంది, కడియం పైన వేటు పడనుంది అనేటువంటి చర్చ మొదలైంది. అయితే మధు, ఒకవేళ సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఒకసారి స్పీకర్ కనుక ఏమన్నా డెసిషన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి మహారాష్ట్ర కానీ ఇంకా ఇతర రాష్ట్రాలు, రీసెంట్ గా పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి రాష్ట్రంలో బీజేపీ నుంచి ముకుల్ రాయ్ అనేటువంటి ఎమ్మెల్యే గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి టీఎంసీకి వెళ్లారు. అక్కడ రాష్ట్ర హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది, అనర్హత వేటు వేసింది డైరెక్ట్ గా ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశంలో. కాబట్టి అట్లాంటి తీర్పే రానుండొచ్చు రేపు ఫ్యూచర్ లో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో. దానం కడియం పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో డిలే అయితే ఇప్పటికీ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. 8 మంది పైన కూడా కోర్టుకు వెళ్తామంటున్నారు బీఆర్ఎస్ ఆల్రెడీ. అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన వేటు వేయాల్సినటువంటి బీఆర్ఎస్ లీగల్ టీం ఫైట్ చేస్తా ఉంది. గతంలో ఇచ్చినటువంటి తీర్పు కాపీలను సుప్రీంకోర్టుకు జత చేస్తా ఉన్నారు. వీరు గతంలో మాట్లాడిన వీడియో సమావేశాల్లో పాల్గొన్నటువంటి క్లిప్పింగ్స్, కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్నటువంటిది, సిఎల్పి సమావేశాల్లో ఉన్నటువంటిది, అసెంబ్లీలో సపరేట్ గా కూర్చున్నటువంటి విషయాలు, రీసెంట్ గా మున్సిపల్ సర్పంచ్ ఎన్నికల్లో రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా అదనంగా జత చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి లీగల్ గా వారిపైన యాక్షన్ తీసుకోవాల్సింది అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా అవడం, స్పీకర్ కార్యాలయం పైన ఇంకా ఎంత టైం డిలే చేస్తాననేటువంటిది. నిన్న జరిగినటువంటి విచారణలో కూడా 3 వారాల గడువు, దీన్ని మించి ఇచ్చేది లేదు అనేటువంటిది స్పీకర్ కార్యాలయానికి కాస్త ఘాటుగానే ఇచ్చింది. సో రేపు మార్చి మొదటి వారంలోగా వీరికి సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా కోర్టు ధిక్కారణ కింద చర్యలు ఉంటాయనేటువంటి స్పీకర్ కార్యాలయానికి హెచ్చరిక జారీ చేయడమే సుప్రీంకోర్టు ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. చూడాలి, ఇప్పటికే బదనాం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లో. ఇక నుంచైనా కరెక్ట్ నిర్ణయం, ఏదో ఒక నిర్ణయం ప్రకటించకపోతే ఇంకా ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో. సో దానం కడియం పైన త్వరలోనే నిర్ణయం తీసుకొని ఉన్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జంపింగ్ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగుస్తుందా, ఇటు దానం కడియంలు వీళ్ళిద్దరిపైన కాకుండా బీఆర్ఎస్ మొత్తంగా ఉన్న అందరూ ఎమ్మెల్యేలపై, ఇటు 9 మంది ఎమ్మెల్యే పైన కూడా ఇటు చర్యలు తీసుకోవాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఒక పక్కన చూస్తే ఇటు స్పీకర్ ప్రసాద్ పైన, ఇటు గడ్డం ప్రసాద్ పైన స్పీకర్ చాలా ఇటు సుప్రీంకోర్టు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద తీసుకుంటాము, ఎందుకు మా ఉత్తర్వులని మీరు అమలు చేయట్లేదు అంటూ ఇటు సుప్రీంకోర్టు కూడా సీరియస్ అవుతుంది. మొత్తం మీద ఒక 3 వారాల గడువు అయితే ఇచ్చింది. ఈ గడువు తర్వాత ఒకవేళ డెసిషన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అని కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. మరోపక్కన ఇటు దానం నాగేందర్, నేను ఖచ్చితంగా ఎన్నికల్లోకి అంటే తన పార్టీకి రిజైన్ చేసి మళ్ళీ
ఉప ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు కడియం శ్రీహరి చూస్తేనేమో నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న, పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి సంబంధించిన ఫీజుని ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే వస్తున్నా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో? ఇటు సుప్రీంకోర్టులో క్లైమాక్స్కి చేరిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు గురించి. మరో 3 వారాల్లో మరి నిర్ణయం తీసుకోవాలని ఇటు తెలంగాణ స్పీకర్కి ఒక డెడ్ లైన్ కూడా పంపించారు. సో మొత్తం మీద న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు అంటూ గతంలో కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈసారి మరి ఒక